ఓం నమో వెంకటేశయ. మనం ఈ వీడియోలో శ్రీవారి సేవకు సంబంధించిన అన్ని టికెట్లు, దర్శనానికి, వసతికి, అంగప్రదక్షిణము, హోమం టికెట్లు అన్నీ అయితే రిలీజ్ చేశారండి. మే నెలకి సంబంధించినవి. వాటి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. మెట్ల మార్గం సమయాల్లో మార్పులైతే వచ్చాయండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ నైతే ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా అలిపిరి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టైమింగ్స్ లో అయితే మార్పులు వచ్చాయండి. నార్మల్గా 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే అలో చేసేవాళ్ళు. తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిన్నపిల్లలను అయితే అలో చేసేవాళ్ళండి, 12 years బిలో ఉండేవాళ్ళు. కానీ మళ్ళీ ఇప్పుడైతే చిరుత సంచారం కనిపిస్తూ ఉంది అనేసి మెట్ల మార్గంలో టైమింగ్స్ అనేవి మార్చారండి. 2 గంటల తర్వాత వెళ్ళాలి అనుకునే భక్తులైతే గ్రూప్గా 70 to 100 మెంబర్స్ అలా ఉంటేనే అలో చేస్తారండి. 10 మెంబర్స్ అలా ఉన్నా కూడా ఇప్పుడు అలో చేయరు. 70 నుంచి 100 మంది కలిస్తేనే అలో చేస్తారు. 2 గంటల తర్వాత బిలో 12 years పిల్లల్ని అయితే అలో చేయరండి వాళ్ళని. అలాగే మెట్ల మార్గం క్లోజ్ వచ్చేసి 9:30 PM కంతా క్లోజ్ అయిపోతుందండి, అలో చేయరు. ఒకవేళ మీరు ఎవరైనా మెట్ల మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం డే టైంలోనే వెళ్ళండి, నైట్ టైంలో అయితే అస్సలు వద్దు. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా గ్రూప్గా ఒక 70 నుంచి 100 మంది అలా కలిస్తేనే అలో చేస్తూ ఉన్నారండి. ఒకవేళ లేకపోతే మిమ్మల్ని ఆడు కూర్చోబెట్టి రిమైనింగ్ వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేపించి అయితే అలో చేస్తారు. జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది మెట్ల మార్గంలో వెళ్లే భక్తులైతే. మే నెలకి సంబంధించిన అన్ని టికెట్లు అయితే రిలీజ్ చేశారండి. ఈ రోజు నుంచి 18వ తేదీ 10 గంటల నుంచి 20వ తేదీ 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతూ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ కోసము ఎవరైనా భక్తులు మొదటి గడప నుంచి స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రము సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన లాంటి సేవల్లో పాల్గొనాలి అనుకునే భక్తులైతే ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, డబ్బులు ఏం పే చేయము. ఈ టికెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే కూడా ఉందండి, ఒకసారి అయితే శ్రీవారి భక్తులు చెక్ చేయండి. అలాగే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ సంబంధించినవి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలకు సంబంధించినవి అయితే 21వ తేదీ 10 గంటలకు రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఇవి ఆన్లైన్ లో మనం బుక్ చేసుకున్నాము అంటే కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ 500 రూపాయల టికెట్లు అండి. కళ్యాణానికి మాత్రం ఇద్దరిని అలో చేస్తారు కాబట్టి ఇవి 1000 రూపాయలు, రిమైనింగ్ అన్ని కూడా 500 రూపాయలండి. ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అజిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవకు సంబంధించినవి 21వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవి SVBCలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో లైవ్ గా ఇంట్లో ఉండే చూసేదే అండి. ఫిజికల్ గా మనం వెళ్ళి దర్శనానికి అయితే అటెండ్ అవ్వము. తిరుమల టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉండే మనము వర్చువల్ గా పార్టిసిపేషన్ అయితే అవుతాము. కానీ ఈ టికెట్ బుక్ చేసుకున్న 12 నెలల లోపల ఎప్పుడైనా కూడా కనెక్టర్ దర్శన్ కోటా అనేది బుక్ చేసుకోవచ్చండి. ఈ బుకింగ్ ప్రాసెస్ కూడా తొందరలోనే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. తిరుమల అంగప్రదక్షిణ టోకన్స్ ఫర్ మే మంత్ కి సంబంధించినవండి. అంగప్రదక్షిణం 22వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాకు సంబంధించినవి 22వ తేదీ 3 గంటలకైతే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ సంబంధించినవి 300 రూపీస్ టికెట్స్ 24వ తేదీ 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి సంబంధించినవి తిరుచానూరుకి కూడా 200 రూపాయలండి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 24వ తేదీ 10 గంటలకే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అకామిడేషన్ కి సంబంధించినవి తిరుమల తిరుపతికి 24వ తేదీ 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. శ్రీవారి భక్తులు అకామిడేషన్ కోసం చూస్తూ ఉన్నా లేక 300 రూపీస్ టికెట్స్ కోసం చూస్తూ ఉన్నా కూడా 24వ తేదీ రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఒకసారి అయితే మీరు డేట్, టైమింగ్ అయితే గుర్తు పెట్టుకుని ముందుగా ఓపెన్ చేసి అయితే బుక్ చేసుకోవాలి. వీటన్నిటికి సంబంధించిన బుకింగ్ ప్రాసెస్ మన ఛానల్లో అయితే ఉందండి, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే లోకల్ టెంపుల్ సేవా కోటకు సంబంధించినవి ఇవి మార్చి నెలకు సంబంధించినవండి. 25వ తేదీ 10 గంటలకైతే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది అయితే హోమం టికెట్ అయితే అడుగుతా ఉన్నారండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. మనకు ఇవి మార్చి నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేస్తారు 25వ తేదీ 10 గంటలకి. సో మనము ఎవరైనా చూస్తుంటే మాత్రం హోమానికి సంబంధించినవి లోకల్ టెంపుల్లో సేవ జరిగేటవన్నీ కూడా 25వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తారండి. ఒకసారి అయితే చెక్ చేసుకుని బుక్ చేసుకోవాలి. హోమానికి సంబంధించిన టికెట్ కూడా ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి క్లియర్ గా మన ఛానల్ అయితే ఉందండి, ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. ఇవండి ఏ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మే నెలకి సంబంధించినవి, మార్చి నెలకి సంబంధించినవి. ఈ రోజు స్వామివారి దర్శనం కోసము 20 కంపార్ట్మెంట్లు అయితే
భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకన్స్ లేకుండా సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకైతే మాత్రం 12 గంటల కంటే పైనే పడుతుందండి. ఫ్రీ SSD టోకన్స్ తిరుపతిలో తీసుకుని వెళ్లే భక్తులకైతే మాత్రం 3 నుంచి 4 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చండి. ఇంతేనండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.